యస్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సంకల్పం ఉంటే వయసు అడ్డంకి కాదని, చదువుకున్న వయసుతో అయితే సంబంధం లేదని చెప్పేసి మాజీ మావోయిస్టు కీలక నేత తిపిరి తిరుపతి అలియాస్ దేవ్జీ మరోసారి నిరూపించారు. రాష్ట్ర వ్యాప్తంగా గురువారం విడుదలైనటువంటి లాసెట్ ఫలితాల్లో 5 ఏళ్ల న్యాయ విద్యా కోర్సు ప్రవేశ పరీక్షలో 349వ ర్యాంక్ సాధించినటువంటి ఆయన అందరి ప్రశంసలు అందుకుంటూ ఉన్నారు. మరి ఇటీవల జనజీవన స్రవంతిలో కలిసినటువంటి దేవ్జీ సమాజ సేవకు కొత్త దారిని ఎంచుకున్నారు. న్యాయ విద్యను అభ్యసించి పేదలకు ఉచిత న్యాయం సహాయం అందించాలనే లక్ష్యంతో ఆయన చదువు బాట పట్టినట్టు తెలుస్తా ఉంది. ఆ సంకల్పానికి నిదర్శనంగా లాసెట్లో ఉత్తమ ప్రతిభ కనబరిచి ర్యాంకు సాధించారు. దాదాపుగా 40 ఏళ్ల క్రితం ఇంటర్మీడియట్లో మిగిలిపోయినటువంటి తెలుగు సబ్జెక్టును బోర్డు ప్రత్యేకమైనటువంటి అనుమతితో అయితే ఇటీవల ఆయన పూర్తి చేశారు. మరి ఇక అనంతరం అయితే న్యాయ విద్యలో ప్రవేశం కోసం నిర్వహించినటువంటి లాసెట్ పరీక్షకు హాజరై విజయాన్ని కూడా అందుకున్నారు ఆయన. మరి 60 ఏళ్ల దాటినా కూడా వయసులోనూ విద్య పట్ల ఆయన చూపినటువంటి ఆసక్తి పట్టుదల నేటి తరానికైతే ఖచ్చితంగా స్ఫూర్తిగా నిలుస్తుందనే చెప్పుకోవాలి. మరి 5 ఏళ్ల ఇంటిగ్రేటెడ్ లా కోర్సు ద్వారా న్యాయ విద్యతో పాటుగా కూడా మరో డిగ్రీ కూడా పూర్తి అయ్యే అవకాశం ఉండటంతో ఈ కోర్సును ఎంచుకున్నట్లు తెలుస్తోంది. నాలుగు దశాబ్దాల పాటు ప్రజల సమస్యల కోసం ఉద్యమ బాటలో నడిచిన దేవ్జీ ఇప్పుడు న్యాయశాస్త్రం ద్వారా ప్రజలకు సేవ చేయాలని సంకల్పించడం విశేషం. ముఖ్యంగా చెడు వ్యసనాలకు బానిసై చదువును నిర్లక్ష్యం చేస్తున్నటువంటి నేటి యువతకు ఆయన జీవితం ఒక సందేశంగా నిలిచిపోతుంది. మరి లాసెట్లో 349వ ర్యాంకు సాధించిన దేవ్జీకి కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, శ్రేయోభిలాసులు అందరూ కూడా అభినందనలు తెలియజేస్తున్నారు.